నా దగ్గర ఈ బౌల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అండ్ ఒక నిమ్మకాయ ఉంది, ఒక పువ్వు ఉంది. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను నిమ్మకాయ వేస్తున్నా. ఏమైంది, బౌల్లో కిందికి వెళ్ళిపోయింది లాస్ట్ కి. ఇప్పుడు దీంట్లో నేను పువ్వు వేస్తున్నా. ఇదేమైతుంది, ఫ్లోట్ అవుతుంది, బౌల్లో టాప్ లో ఉంది. ఇట్ సేమ్ లైక్ బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ లో కూడా అంతే కదా, ఈచ్ పాస్ లో హైయెస్ట్ ఎలిమెంట్ అరేలో లాస్ట్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మన నిమ్మకాయ బౌల్లో కిందికి వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు బబుల్ సార్ట్ యూజ్ చేసి ఈ అరేని సార్ట్ చేద్దాం. బబుల్ సార్ట్ లో అరేలో పక్కపక్కన ఉన్న టూ ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తూ వాటిని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం. ఈ అరేలో ఫస్ట్ పాస్ లో ఫస్ట్ 71 అండ్ 36 ని కంపేర్ చేస్తాం. 71 ఇస్ గ్రేటర్ దాన్ 36 కాబట్టి 36 తర్వాత 71 రావాలి. సో ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. నెక్స్ట్ 71 అండ్ 88 ని కంపేర్ చేస్తాం. 71 కంటే 88 తక్కువే కాబట్టి అవి కరెక్ట్ ఆర్డర్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ 88 అండ్ 57 ని కంపేర్ చేస్తాం. 88 ఈస్ గ్రేటర్ దాన్ 57 కాబట్టి ఇక్కడ మళ్ళీ స్వాప్ చేస్తాం. నెక్స్ట్ 88 అండ్ 40 ని కంపేర్ చేస్తాం. 88 ఈస్ గ్రేటర్ దాన్ 40, 40 తర్వాత 88 రావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ స్వాప్ చేస్తున్నాం. లాస్ట్ కి మళ్ళీ 88 అండ్ 50 ని కంపేర్ చేస్తాం. 88 ఈస్ గ్రేటర్ దాన్ 50, 50 తర్వాత 88 రావాలి. సో మళ్ళీ ఇక్కడ స్వాప్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ పాస్ అయ్యే లోపు ఈ అరేలో హైయెస్ట్ ఎలిమెంట్ 88 అనేది అరేలో లాస్ట్ కి వెళ్ళి చేరింది. సేమ్ మన లెమన్ కిందికి వెళ్ళిపోయినట్టు వాటర్ లో. ఫస్ట్ పాస్ లో చేసినట్టే సెకండ్ పాస్ లో కూడా లాస్ట్ ఎలిమెంట్ ని వదిలేసి దాని ముందున్న ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తూ స్వాప్ చేస్తాం. అట్లా మన పాసెస్ అన్ని అయిపోయే లోపు మనకు ఒక సార్టెడ్ అరే వస్తుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బబుల్ సార్ట్.